గుడ్ ఈవినింగ్ సార్. సో ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ముందుగా మన ఎంవి కృష్ణారావు గారికి హార్టీ వెల్కమ్ సార్. డైరెక్టర్ రిటైర్డ్ డీజీపీ అండ్ ఐపీఎస్ సార్ ఎంవి కృష్ణారావు గారికి హార్టీ వెల్కమ్ సార్. అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి కూడా ఏకేఎస్ఐఎస్ నుంచి చాలా కృతజ్ఞతలు అండి. అండ్ చాలా ప్రోగ్రామ్స్ కూడా మనం చేయడం జరిగింది ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా గంపా నాగేశ్వరరావు గారితో. సో ఇప్పుడు మనం ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూషన్ గురించి ముందుగా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్? yes sir please. సో ఓకే, సో ఏకేఎస్ఐఎస్ అనేది గత 10 సంవత్సరాలుగా మనం ఎంతో మంది విద్యార్థుల్ని ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ గాను అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగస్తులు గాను ఎంతో మంది తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ ఏకేఎస్ఐఎస్ అనేది. సో మన దగ్గర టీచింగ్ తీసుకున్న విద్యార్థులు చాలా మందికి ఎన్నో రకాల జాబ్స్ రావడం కానీ, వారు ఇంకొకరికి మోటివేషన్ పరంగా కానీ వారి నుంచి ఇచ్చే సర్వీసెస్ అన్ని కూడా మనం ఈ గంపా నాగేశ్వరరావు గారి ఛానల్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఏకేఎస్ఐఎస్ అనేది ఈ లాక్డౌన్ పీరియడ్ లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి కోర్సులన్నీ కూడా ఇవ్వడం జరిగింది చాలా రకాలుగా. సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనుకోండి, గ్రూప్ 1 గ్రూప్ 2 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, అలాగే సివిల్ సర్వీసెస్ ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సులన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో అనేది మీకు అందరికీ కూడా లభ్యమవుతుందండి. మన ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ ద్వారా మీరు కోర్సెస్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో మనం ప్రొవైడ్ చేసేటటువంటి ప్రతి కోర్సు కూడా నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుంది. అందరూ కూడా మనకు టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారండి మన దగ్గర చెప్పే ఉపాధ్యాయులు. సో ఒక సివిల్ సర్వీసెస్ తీసుకుంటే కనుక మనకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్ ఢిల్లీ నుంచి, అండ్ అలాగే మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ తో ఉన్న ఫ్యాకల్టీ టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్ లో స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా మనం ఎన్నో రకాల కోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా. సో ఈ లాక్డౌన్ పీరియడ్ లో విద్యార్థులందరూ కూడా ఏం చదవాలి, ఏం చేయాలి, నోటిఫికేషన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఒక ఏకేఎస్ఐఎస్ మాత్రమే స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి పలు రకాల కోర్సుల్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది, ఇవ్వటం జరుగుతుంది. సో ఈ కోర్సులన్నీ కూడా మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సో మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక మనం స్పెషల్ గా ఇప్పుడు యూపీఎస్సి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కి సంబంధించి ఒక స్పెషల్ కోర్స్ అనేది ఇస్తున్నాం, కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది. సో ఈ కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకుంటే కనుక దాంట్లో మీకు కరెంట్ అఫైర్స్ మీద, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద, సివిల్ సర్వీసెస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో కూడిన కోర్స్ కూడా మీకు ఉంటుంది. మీరు ఆ కోర్స్ ద్వారా ఫాలో అవ్వచ్చు. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మీకు కోర్సెస్ అన్ని కూడా మాడ్యూల్ వైజ్ గా అండ్ టోటల్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించిన కోర్స్ అన్ని కూడా మన దగ్గర మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు గ్రూప్ 1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం రీసెంట్ గా కొత్తగా లాంచ్ చేసాము. సో ఈ గ్రూప్ 1 కి వచ్చేసి పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పాలిటీలో ఉన్నటువంటి ఈ మెంటర్షిప్ మనకు చైతన్య దేవ్ గారు సో తీసుకుంటున్నారు. ఈ 20 జూన్ నుంచి పాలిటీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ పాలిటీ మెంటర్షిప్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మన యాప్ ఉంటుంది ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీరు దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు మన యాప్ లో చూడగలుగుతారు. ఓకే, అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కూడా మీకు అన్ని కూడా మన యాప్ లో ఉంటుంది. సో మనం ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, మీకు కోర్సులో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రతిదీ మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు ఎంతో మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, లెక్చరర్స్ చే మనం ప్రిపేర్ చేసి స్టూడెంట్ అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి మెటీరియల్స్ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ మన ఏకేఎస్ ఐఏఎస్ అండి. సో ఈ రకంగా మనం అందరికీ కూడా ఈ లాక్డౌన్ లో ఉపయోగపడే విధంగా కోర్సు చేస్తున్నాము. మీకు ఎటువంటి సందేహాలు, కోర్సు సంబంధించిన ఏమన్నా వివరాలు తెలియాలన్నా కూడా మీరు నిరభ్యంతరంగా కాల్ చేయవచ్చు ఈ నెంబర్ కి. మీరు మీటింగ్ లో నుంచి మీరు రైజ్ చేయండి మీ హ్యాండ్, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఓవర్ టు నాగేశ్వరరావు గారు అండి. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ ఇంట్రాక్షన్, వండర్ఫుల్ ఇన్స్టిట్యూట్. సార్ సార్ మీ అందరు అభిమానం సార్, మేము వందలాది మంది వేలాది మంది ఇక్కడ అందరు మీ యొక్క ప్రసంగం వినడానికి సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి మీ యొక్క అనుగ్రహ భాషణం, మీ యొక్క 4 మాటలు చెప్పి మన తెలుగు వాళ్ళను ఇంకా వందలాది వేలాది ఐఏఎస్ ఐపీఎస్ విధంగా మీ యొక్క మోటివేషన్ చేస్తారని కోరుతున్నాను సార్. ఓ టు యూ సార్, విల్ నాట్ డిస్టర్బ్ యూ సార్ 45 minutes. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాలి, am I visible? Yes sir,
విజిబుల్ క్లియర్లీ సార్, వెరీ నైస్, హ్యాపీగా ఉన్నారు. ఆడిబిలిటీ కూడా బానే ఉందా? ఎస్ సార్, బాగున్నాను సార్. ఏదైనా ఉంటే నేను మధ్యలో వస్తాను సార్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. ఆఫ్టర్ 45 minutes సమ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి సార్. ఎందుకు నాన్ స్టాప్ 45 minutes వద్దు? మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్. I will talk for about say 10 minutes. Okay. Then we can invite questions, and to the extent possible, either I will answer, okay, or Shashank will answer, or somebody else will answer. Yes, sir. Okay. So, నేను 10 minutes మాట్లాడతాను on the topic career in the civil services. Yes, so sir. దాని గురించి చెప్పిన తర్వాత మరి హౌ ఇప్పుడు ఒకసారి simultaneous గా ఇద్దరు ముగ్గురు want to raise clarification. Control చేస్తాను సార్, I will control that. Okay. So now I begin. Yes sir, please sir. మిత్రులారా, ఈ కెరియర్ ఇన్ ది సివిల్ సర్వీసెస్ గురించి చాలా మందికి తెలుసు. ఒకవేళ తెలియకపోయినా సందేహ నివృత్తి చేయడం కోసం ఈ సెషన్. అందరూ కూడా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఏదో ఒక కెరియర్, అందులోనూ ఏదో పర్మనెంట్ గా ఉండే కెరియర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పర్మనెంట్ గా ఉండేదంటే ఏ రోజుకు ఆ రోజు వెతుక్కుని ఏదో ఒక అసైన్మెంట్ వచ్చిన తర్వాత 4 డబ్బులు సంపాదించడం, అది ఒకటి. దట్ ఈస్ వెరీ గుడ్, ఫ్రీలాన్సింగ్ అది. బట్ చాలా మంది దే ఫీల్ ది career options are better because every month, at the end of the month, you will get a salary. There is a very clearly defined job to be performed, what role one has to play, what kind of tasks we are required to undertake. ఇవన్నీ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. ప్లస్ ఇట్స్ అ లాంగ్ కెరియర్. Average ga I worked for 37 years in the Indian Police Service. There may be some at least who will equally work for 37 or 38 years, but generally average tenure is about 30 to 35. So ఈ 30 ఏళ్ల పాటు ఎటువంటి ఆదుర్ద లేకుండా, యాంగ్జైటీ లేకుండా, కెరియర్ ప్రోగ్రెషన్ అంటే ప్రమోషన్లతో పాటు చక్కగా స్మూత్ గా అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఒక పర్మనెంట్ సాలరీడ్ జాబ్ కోసం వెతుకుతారు. Among the salaried jobs, there are 2 options. One is private sector. The second is government sector. Clearly different. So, ఈ 2 options లో we will now talk about the government sector. Government sector లో the highest point of entry possible in India is Group A services. All the Group A services which are let us say under the purview of the Government of India, they are recruited through an agency called Union Public Service Commission. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రతి సంవత్సరం ఎలాంటి ఇర్రెగ్యులారిటీ లేకుండా సుమారు 10 లక్షల మంది ఆస్పిరెంట్స్ అప్లై చేస్తే వాళ్ళకి కావలసిన 800 మందో 900 మందో సివిల్ సర్వెంట్స్ ని 24 డిఫరెంట్ సర్వీసెస్ లో వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఆ లిస్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ మొదలవుతుంది. ఈ 24 సివిల్ సర్వీసెస్ లో మోస్ట్ ఫేమస్ ఏమిటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS, ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS, ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS. ఇవి కాకుండా ఇంకా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అనేవాళ్ళు ఇప్పుడు GST అంటున్నారు. అలాగే రైల్వే సర్వీసెస్, అలాగే ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇట్లా రకరకాల సర్వీసులు ఉన్నాయి. ఈ అన్ని సర్వీసుల యొక్క కామన్ పాయింట్స్ ఏమిటి అంటే వీటికి సెక్యూరిటీ చాలా ఎక్కువ. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో
ఒకసారి అపాయింట్ అయ్యి సర్వీస్ మొదలు పెట్టిన తర్వాత రిమూవల్ ఈజ్ వర్చువల్లీ ఇంపాసిబుల్. ఎందువల్ల అంటే ఒకవేళ ఏమైనా పనిష్మెంట్ ఆర్ రిమూవల్ చేయాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 అని ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. దానిలో ప్రిస్క్రైబ్ చేసిన ప్రొసీజర్ అడాప్ట్ చేస్తేనే ఈ రిమూవల్ కానీ, రిడక్షన్ ఇన్ ర్యాంక్ కానీ, రిడక్షన్ ఇన్ పే కానీ, డిస్మిసల్ కానీ ఇవన్నీ చేయవచ్చు. అది కూడా ఎవరు చేయాలి? అపాయింటింగ్ అథారిటీ. అపాయింటింగ్ అథారిటీ అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆ పవర్ డెలిగేట్ చేస్తే కన్సర్న్ మినిస్ట్రీ, ఇండియన్ పోలీస్ సర్వీస్ అయితే ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఐఏఎస్ అయితే డిఓపిటి అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, అది డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కింద వస్తుంది. సో ఇలాంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటాయి. అది మొదటి పాయింట్. రెండు, ఎంట్రీ లెవెల్లోనే చాలా హై శాలరీస్. అల్టిమేట్ గా మీరు రిటైర్ అయ్యేసరికి 2,25,000 రూపాయలు పెర్ మంత్ ఇప్పటి శాలరీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్, అందులో డౌట్ లేదు. సో రెమ్యునరేషన్ బాగుంటుంది. 3, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది జాబ్ చార్ట్. మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం? ఆల్ దీస్ మెంబర్స్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ విల్ డూ వాట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ సర్వీస్, which also means serving the public. Public and citizens of India. Therefore, they are called public servants. Of course, because they are paid salaries and they are appointed by the government, they are also called government servants. But they are meant to serve public. అదే ఒక ప్రైవేట్ కంపెనీ అనుకోండి. సపోజ్ నాలాంటి వాడు ఎవడో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సివిల్ సర్వెంట్ అవ్వడం, ఇంకొకటి హిందుస్థాన్ యూనిలీవర్లో చక్కటి శాలరీతో పనిచేస్తూ సబ్బులు అమ్మడము, శానిటరీ నాప్కిన్స్ అమ్మడము, లేక వాషింగ్ సోప్స్ అమ్మడము, లేక ఇంకేదో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, ఎఫ్ఎంసీజీ, అదేదో అలాంటివి చేస్తాం. నెంబర్ 1, ఒక బీదవాడికి చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం సహాయం చేయడం, అది పబ్లిక్ సర్వెంట్ యొక్క పరిధిలో వస్తుంది. మన యొక్క అప్పగించిన సేల్స్ యొక్క టార్గెట్, నేను 1,00,000 సబ్బులు నెలకు ఒక 50,000 అమ్ముతున్నాను అనుకోండి. నేను నా సిబ్బంది, ఐఎమ్ మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ వన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. అయితే నా పై అధికారులు ఏమంటారంటే, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, కానీ ఈ 2020లో మీరు 10% ఇంక్రీజ్, అంటే 50,000 నుంచి మరొక 5,000 మీరు ఇంక్రీజ్ చేస్తేనే మీకు వేరియబుల్ పే ఇస్తాం. జనరల్గా ప్రైవేట్ సెక్టర్లో 2 రకాల శాలరీస్ ఉంటాయి, ఫిక్స్డ్ పే, వేరియబుల్ పే, ఆర్ పే లింక్డ్ యాజ్ అన్ ఇన్సెంటివ్ టు పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు నాకు 50,000 జీతం వస్తుంది అనుకోండి, అది ఫిక్స్డ్ పే. నేను 50,000 సబ్బులు అమ్మినంత కాలం ప్రాబ్లం లేదు. బట్ నాకు టార్గెట్ పెట్టారు, సంవత్సరాంతానికి 55,000 సబ్బులు అమ్మండి. ఏదో కారణం, ఈ లాక్డౌన్ వల్ల దేని వల్ల నేను అమ్మలేకపోతాను. సో వాళ్ళు ఏమంటారంటే, సారీ బ్రదర్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సెల్, therefore you will only get the agreed 50,000. You won't get the remuneration linked to the incentive or remuneration linked to the performance, because your performance has been just satisfactory. అయితే by a stroke of bad luck, ఏదో కారణం వల్ల 45,000 సబ్బులే అమ్మారనుకోండి, మై శాలరీ విల్ బి రెడ్యూస్ ఫ్రమ్ 50,000 to 45,000. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మనం ప్రైవేట్ సెక్టర్లో చేరిన తర్వాత
ఒకటి జాబ్ సెక్యూరిటీ ఉండదు. There is no Constitution of India protection. Number 2, hire and fire philosophy వాడది. Number 3, your remuneration is of 2 types, the fixed remuneration and the performance linked remuneration. ఇటువంటివేవి ఈ సివిల్ సర్వీసెస్ లో లేవు. సివిల్ సర్వీసెస్ లో once you are appointed, you have been given a job chart, you are trained for 2.5 years. ఆ చేయవలసిన ఉద్యోగం ఏంటో చెప్తారు. మీ కింద చాలా మంది సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బందిని యూటిలైజ్ చేసుకుని మీరు పబ్లిక్ కి సర్వ్ చేయాలి. Of course, కంప్లైంట్లు ఏమన్నా వస్తే they will take action. Supposing some lady comes to some police officer with a complaint and he rapes her, naturally he's committed an offense and therefore initially he'll be suspended. Then they'll register a criminal case against him, arrest him and produce him in the court. In addition to that, they will also simultaneously conduct what is called disciplinary proceedings under the classification, control and appeal rules. కోర్టులో కేసు ఒక 5-6 ఏళ్ళు పట్టొచ్చు. ఈ CCA రూల్స్ కింద దే విల్ కంప్లీట్ ది ఎంక్వైరీ అండ్ డిస్మిస్. అయితే ఈ డిస్మిస్ చేసేటప్పుడు, ఎంక్వైరీ చేసేటప్పుడు సర్టన్లీ దే విల్ బి ఇన్ఫార్మింగ్ యూ ఆఫ్ ది చార్జెస్ అగేన్స్ట్ యూ అండ్ గివ్ యూ ఎ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ చార్జెస్. అంటే ఉదాహరణకి రేప్ కేసు అనుకుందాం. నీ మీద అభియోగం, ఫలానా అమ్మాయిని నేను రేప్ చేసావని ఫలానా రోజున ఈ టైంలో నీ ఆఫీస్లో, దానికి డిఫెన్స్ నువ్వు ఏమన్నా ఉంటే తప్పకుండా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ రోజు అసలు నేను నా ఆఫీస్లో లేనండి, నేను మంగళగిరిలో క్యాంప్లో ఉన్నాను, లేక నేను సిద్దిపేటలో టూర్లో ఉన్నాను, ద హోల్ థింగ్ ఈజ్ అ ఫాల్స్ కేస్. దానికి సాక్ష్యాలు, ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇట్స్ ఎ వెరీ ఫెయిర్ మెథడ్. సో I hope I have been able to tell you the difference between the type of service that one renders in the civil services vis-a-vis the services that one renders in a private company. Both are good, both are necessary. I'm not saying that sabbu lekunda jeevitam gadichipotdi, leka cell phones ammakunda jeevitam gadichipotdi, leka inkedo. But it is a matter of the degree of satisfaction. మీకు at the end of the day నేను ఎవరికో సహాయం చేశాను, నాకు అప్పగించిన విధులను రాగద్వేషాలకు అతీతంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా చేశాను అన్న సాటిస్ఫాక్షన్ ఒక దాంట్లో ఉంటుంది. రెండో దాంట్లో ఆఫ్ కోర్స్ న్యాచురలీ యూ విల్ సే, నాకు ఒక టార్గెట్ ఇచ్చారు, 55,000 సబ్బులు అమ్మన్నారు, ఎంతో కష్టపడి అన్ని చోట్ల తిరిగి అందరినీ ప్రోత్సహించి 55,000 సబ్బులు అమ్మాను. గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ అ బ్యాడ్ జాబ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ అన్ ఇన్ఫీరియర్ జాబ్, బట్ యు మస్ట్ హ్యావ్ లైకింగ్ ఫర్ ఇట్. అంటే మీకు అటువంటి ఉద్యోగంలో అభిరుచి ఉండాలి. అభిరుచి లేకపోతే యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో అలాగే ఈ సివిల్ సర్వీస్ లో కూడా అభిరుచి ఉంటే then go ahead. But because the competition is so high, 10 లక్షల మంది స్టార్ట్ అయితే ఈ రేస్ లో, ఈ కాంపిటీషన్ లో కేవలం చివరికి 800 మందే మిగులుతారు ఏదో ఒక ఉద్యోగంతో. అందులో IAS కావాలంటే సుమారు 140 మంది సెలెక్ట్ అవుతారు సంవత్సరానికి. అందులో రిజర్వేషన్ లేని వాళ్ళు, ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళు అయితే ఒక 70 మంది ఉంటారు. సో 10 లక్షల మందిలో మీరు 70 వరకు, లాస్ట్ 70 వరకు రాగలగాలి అంటే న్యాచురల్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెరిట్ టు స్టార్ట్ విత్. 2 హార్డ్ వర్క్, 3 టెనాసిటీ, 4 అంబిషన్. సో ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళే చేయగలరు. సో అట్ దిస్ స్టేజ్ ఐ వుడ్ లైక్ టు స్టాప్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ either Mr. Shashank or Dr. Gampa Nageswarrao or Nagaraj Garu or anybody else would like to add, please go ahead. At the end of that, I'll invite questions, but that will be regulated by Dr. Gampa Nageswarrao.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్. చాలా మందికి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు, కానీ మీ ద్వారా వింటే ఎవరికైనా మోటివేషన్ సార్. మరి దీంట్లో కొంతమంది అనుకుంటారు సార్, ఈ ఒక సివిల్ సర్వెంట్ కావడం అంటే ఏదో పూర్వజన్మ సుకృతమో, ఏదో పోయిన జన్మలో పుణ్యం చేసుకోవాలి, నేను ఈ జన్మలో కావడం చాలా కష్టము, ఆ దైవదూతలే వస్తారేమో అని వాళ్ళు వదిలిపెడతా ఉంటారు సార్. అది ఆ అటెంప్ట్ చేయరు సార్. వాళ్ళ గురించి మీరు చెప్పదలుచుకుంటే ఏమైనా సజెషన్ సార్? తప్పకుండా వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను 2010లో. అప్పటి నుంచి రకరకాల సంస్థల్లో ఇంటర్నల్ సెక్యూరిటీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను. ఇది కాకుండా మెంటరింగ్ కూడా చేస్తాను. 2 భాషల్లోనూ పాఠాలు చెప్పగలను కాబట్టి కొంత క్లోజ్ అవుతాను ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కానీ తెలంగాణ క్యాండిడేట్స్ కానీ. నా స్టూడెంట్ లో ఒక ఆయన రోణంకి గోపాలకృష్ణ. ఇతను శ్రీకాకుళం జిల్లా వాడు. నేను 1982లో ఆ జిల్లాకి ఎస్పీగా చేశాను. బట్ అప్పటికి అతను పుట్టలేదు. బట్ ఆ జిల్లా అంటే నాకు కొంత అభిమానం. ఎందుకు అంటే అది నేను ఎంజాయ్ చేసిన అసైన్మెంట్ లో అదొకటి. స్మాల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ అన్ ఇంపాక్ట్. సో వారు గోపాలకృష్ణ గారు ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో సింగిల్ టీచర్, అన్ని సబ్జెక్ట్స్ ఆయనే చెప్తారు. ఆయనకు ఐఏఎస్ అవ్వాలనిపించింది. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలో, అంటే నార్త్ శ్రీకాకుళంలో రోజు కూలీలు, రోజు ఏదో కొబ్బరి తోటల్లోనో ఎక్కడో కూలికి వెళ్తారు, సంపాదిస్తారు. అతనికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నగారు పాపం చిన్న సైజు ఉద్యోగి, చిరుద్యోగి అన్నారు. ఏదో ఒక 100-200 ఇవ్వగలడు, అంతకుమించి ఇంకేం చేయలేడు. ఇతను అలాగా 5 ఏళ్ళు ఒక స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో సింగిల్ టీచర్ గా పనిచేశాడు. ఆ సింగిల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు అతనికి వచ్చిన అవకాశం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవడం. తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, భూగోళం, చరిత్ర, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఆయనకి వృత్తిరీత్యా నేర్చుకోవాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ పాఠాలు చెప్పడానికి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. సో అతను కొంతకాలానికి అనుకున్నాడు, ఈ జీవితం ఇలాగే సాగిపోతుంది, సరే నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లలు పుడతారు, బట్ ఈ వెరీ లో మిడిల్ క్లాస్, ఆల్మోస్ట్ పూర్ పవర్టీ లెవెల్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఇది బాగోలేదు. లెట్ మీ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ కెరియర్ వైజ్ అని అతను ప్రభుత్వ ఉద్యోగి, అప్పటికే 5 ఏళ్ళు సర్వీస్ అయింది కాబట్టి సెలవు పెట్టేశాడు. వాళ్ళ అన్నతో డిస్కస్ చేస్తే వాళ్ళ అన్న అన్నాడు, గో హెడ్, నేను అవలేకపోయిన సివిల్ సర్వెంట్, నువ్వు తప్పకుండా అవుతావు అని అతన్ని ఆశీర్వదించి పంపించాడు. పంపిస్తే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఒక 2-3 కలిసి ఒక రూమ్ తీసుకుని, ఒక స్టవ్, రోజు అన్నం వండుకునేవాడు, కూరలు బయట నుంచి తెచ్చుకునేవాడు. చాలా కష్టపడి రావడం వల్ల 3rd అటెంప్ట్ లో అతను ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్స్ పాస్ అయ్యాడు, పర్సనాలిటీ టెస్ట్ అంటారు యూపీఎస్సీ. ఆ స్టేజ్లో అతను పాపం ఇవన్నీ టోటల్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్, పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ టోటల్ చేసి మొత్తం అప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ 10 లక్షల మందిలో 14,000 మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఆ 14,000 మందిలో సుమారు 2,000 మంది పర్సనాలిటీ టెస్ట్ క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత ఇంకా మార్క్స్ పర్సనాలిటీ టెస్ట్ అయిన తర్వాత టోటల్ వేస్తారు. టోటల్లో కమ్యూనిటీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగా రకరకాలుగా ఉంటాయి. ఆ యొక్క దీంట్లో వేస్తారు. అందులో ఈ డిడ్ నాట్ గెట్ గుడ్ ఎనఫ్ మార్క్స్, సో హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. 4th అటెంప్ట్ లో అతను నాకు తగిలాడు.
4th అటెంప్ట్ లో అతను అప్పటికి ఏ ఇన్స్టిట్యూట్ లోనూ చేరలేదు. బికాజ్ ఒక ఇన్స్టిట్యూట్ లో చేరవలసిన అవసరం ఆయనకు అప్పుడే తీరిపోయింది. ఈ హ్యాడ్ రిసీవ్డ్ ది ఇన్స్టిట్యూషనల్ కోచింగ్. సో అందువల్ల ఆయన ఏం చేశారంటే ఐ విల్ డివోట్ ఆల్ మై టైం టు ప్రిపరేషన్ అని ఆ రూమ్ లోనే ఉన్నాడు. ఆ రూమ్ లో ఉన్నప్పుడు నా గురించి ఎవరో చెప్పారు. సో ఒకసారి 2 సార్లు కలిశాడు. నేను ఇచ్చిన సలహా ఏమిటంటే, నువ్వు తెలుగు బాగా వచ్చు కదా, తెలుగు మాధ్యమంలోనే పరీక్షలు రాయి. ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు వాళ్ళు అడుగుతారు. అందులో కూడా పర్సనాలిటీ టెస్ట్ ఏ లాంగ్వేజ్ లో కావాలి అంటే తెలుగునే రాయి. సో అతను అలాగే రాశాడు. రాసిన తర్వాత మెయిన్స్ క్లియర్ చేశాడు, అదే ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు, మెయిన్స్ క్లియర్ చేశాడు. ఇక ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ టైంలో నా దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క టైం అప్పుడు నేను, బాబు జాగ్రత్త, ఒకటి నీకు ఇంటర్ప్రిటర్ గా ఒక ఆయన ఇస్తారు ఆ ఇంటర్వ్యూలో ధోల్పూర్ హౌస్ లో. నువ్వు ఫస్ట్ చెప్పవలసిన ఆన్సర్ తెలుగులో చెప్పు, అతను ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తాడు. అనువాదం చేసినప్పుడు అతను కరెక్ట్ గా చేశాడో లేదో నువ్వు విను. విన్న తర్వాత ఒకవేళ అతను కరెక్ట్ గా చేయలేదు అంటే యూ కెన్ కరెక్ట్ హిమ్. బికాస్ నువ్వు కేవలం తెలుగు మాధ్యమంలో ఆన్సర్లు చెప్తానన్నావు కానీ ఇంగ్లీష్ రాదని అనలేదు. సో యు నో ఇంగ్లీష్, బట్ యూ ప్రిఫర్ టు టాక్ ఆర్ యూ ప్రిఫర్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ తెలుగు. దట్స్ ద ఓన్లీ థింగ్. సో యూపీఎస్సీ విల్ అలవ్ యూ. సో నువ్వు మొత్తం ఆ హాఫ్ అన్ అవర్ ఎంతో ఉంటుంది ఆ పర్సనాలిటీ టెస్ట్. కాన్ఫిడెంట్ గా చెయ్యి. అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే పోతే పని. టీచర్ ఉద్యోగం ఉంది కదా, యూ విల్ గో బ్యాక్ టు ఇట్. దిస్ ద 4th అటెంప్ట్. హీ వాజ్ డెస్పరేట్. హీ వాంటెడ్ టు గో బ్యాక్ టు శ్రీకాకుళం ఇఫ్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సో అతను పాపం రిజల్ట్స్ వచ్చేసరికి చాలా సంతోషించాడు. ఎందుకంటే హీ వాజ్ ఆల్ ఇండియా థర్డ్. ఎ పర్సన్ లైక్ రోణంకి Gopalakrishna, who cannot carry on a conversation in English, who is not from IIT, who is not from any great university, he is from that Srikakulamlo oka chinna private degree college. Our classrooms are sheds, aటువంటి standard, and his teachers also were most of the time talking in only Telugu. అటువంటి వాడు, he got such high marks that ఆల్ ఇండియా నంబర్ 3 వచ్చేసాడు. అంతేకాకుండా he was allotted to Andhra Pradesh, and I think he is now sub collector somewhere. So like that I can tell you umpteen number of instances where very ordinary people got it, some in first, some in second, some in third, some in 4th attempt. All India first వచ్చిన 2 years ago, Durisetti, I forget his name, he is from Karimnagar. He's a BC, backward class. He first got into one of the central services, income tax edo, while undergoing training in the Central Board of Direct Taxes Training Institution in Nagpur. He took the exam again, and this time, Anudeep, yeah, that's correct. His name is Durisetti Anudeep. He's from a rural background, and he's not a highly educated St. Stephen's College or IIT Chennai, Madras, or IIT Kharagpur, Delhi. No, he's not like that. He's an ordinary person, but he scored first in India. Of course, naturally, he's allotted to Telangana. So, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ultimately, the UPSC is impartial. Nobody can influence. Even the Prime Minister's son, if he appears, he will get only the marks that the UPSC thinks he deserves. Antaku minchi ekku markulu ravu. And it is a very highly reputed organization, reputed for impartiality, not yielding to any pressure. So అందువల్ల వాళ్ళు, they are maintaining that standard of impartiality and merit. నీకు ప్రతి బీదవాడికి వచ్చేస్తుంది ఐఏఎస్ అంటే నేను నమ్మను, రాదు.
But there are some who have the required merit and still they are not able to sometimes make it, sometimes not make it. Last example I give you is that of a fisherman community who actually never went to any town till his school was completed. Revu Mutyal Raju, that's his name. He is now the collector of East Godavari district in Kakinada. He also stood first in the country. There are so many Biharis, there are so many UP people, there are so many highly westernized Delhi boys and girls, but he has overtaken all of them. How? By mere performance. The marks that he obtained. So 3 names I gave you. Of course, the senior most among them is the collector of East Godavari district, Revu Mutyal Raju, All India number 1. And also, he is, I think, a very successful man. So, అందువల్ల మీరు you don't have to get discouraged. So, back to Gampa Nageshwaran. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చాలు సార్. ఎనీబడి ఐ థింక్ ఈ మాట మీరు లాస్ట్ 4 నిమిషాలు 5 నిమిషాలుగా చెప్పింది. రోణంకి గోపాలకృష్ణ, దురిశెట్టి అనుదీప్, ముత్యాల నాయుడు గారు, ఈ 3 చాలు సార్. ముత్యాలరాజు గారిది ఈ 3 ఎగ్జాంపుల్ తోని ఎవరన్నా కావచ్చు అనేది ఒక మీరు విత్ ప్రూఫ్ తో పాటు ఇచ్చారు. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, సార్ మేము కోచింగ్ అనేది కంపల్సరీ సార్, ఎప్పటి నుంచి చదువుకోవాలి సార్ అని అడుగుతున్నారు సార్. మేము 10th నేను I'll answer that question. Very good question, relevant question. అవన్నీ అడుగుతున్నారు సార్. వెరీ గుడ్. 1973లో నేను ఈ పరీక్ష తీసుకున్నప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ అ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అందరూ కలిపి 36,000 మంది మాత్రమే అపేర్ అయ్యారు. ఆ రోజుల్లో ప్రిలిమ్స్ అనేవి లేవు. డైరెక్ట్ గా ఒక లాంగ్ 40 రోజుల ఎగ్జామ్ ఉండేది. దాని తర్వాత ఇంటర్వ్యూ. అప్పుడు పర్సనాలిటీ టెస్ట్ అని కూడా వాడేవారు కదా, ఇంటర్వ్యూ అనేవారు. 36,000 మందిలో I was lucky enough to be in the successful people. Ultimate గా ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు IPS వచ్చింది. అందులోనూ నా హోమ్ కార్డ్ వచ్చింది. అంటే ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. సో ఆ రోజుల్లో కంబైన్డ్ స్టేట్ హైదరాబాద్ మా ప్లేస్ కాబట్టి ఐ గాట్ ఆంధ్రప్రదేశ్. అక్కడతో అయిపోయింది. దెన్ ఐ జాయిన్ ఇమీడియట్లీ. 73 ఎగ్జామ్, 74 మేలో ఇంటర్వ్యూ అయింది. 74 జూలైలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఐ జాయిన్ అండ్ వెంట టు మసూరి ఫర్ ట్రైనింగ్. ఇఫ్ ఐ టేక్ ద ఎగ్జామ్ నౌ, I cannot pass even prelims. I just cannot pass because of 2 reasons. The standard of the exam itself, civil service exam, has gone terribly high. There is a casual. By the way, in 73 exam, I was working. I was in State Bank of India, Secunderabad branch. So, ఏ రోజు పరీక్ష ఉంటే మొత్తం 5 పేపర్లు ఆప్షనల్స్ అంటారు ఆ రోజుల్లో. 3 కంపల్సరీ పేపర్స్. 8 రోజులు నా ఎగ్జామ్స్. ఏ రోజు పరీక్ష ఉంటే ఆ రోజు క్యాజువల్లీ తీసుకునేవాడిని. అంతే. ఐ డిడ్ నాట్ ప్రిపేర్ మచ్. బట్ దోస్ డేస్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ టు బీ ఏబుల్ టు క్లియర్ వితౌట్ adequate ప్రిపరేషన్. నో ప్రిపరేషన్లో దెర్ ఆర్ 2 మెథడ్స్. ఒకటి a logical, well prepared, planned preparation. ఎవరికైనా సరే 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతాం. ఓ 2 hours స్నానము భోజనము దానికి పోతుంది. యు ఆర్ లెఫ్ట్ విత్ హౌ మెనీ అవర్స్? యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 10 hours. సో ఈ 10 hours లో ఎంతసేపు చదవగలవు? ఏం చదవాలి? ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్? సో ఇప్పుడు ఈ పాలిటీ కింద భారత రాజ్యాంగం చదువుతాం, హిస్టరీ చదువుతాం. హిస్టరీలో సెకండ్ బ్యాటిల్లో పానిపట్, థర్డ్ బ్యాటిల్లో పానిపట్, ఇవన్నీ వేస్ట్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ద ఎగ్జామినర్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా. In what ways should the present day Indian
be proud of his past. Plus, of course, freedom movement, అవి ఇవి అన్నీ ఉంటాయి. సో ఈ ఏ టాపిక్ ఇంపార్టెంట్ అన్నది ఈ కోచింగ్ లో మనకు తెలుస్తుంది. రెండు, మీరు ఒకవేళ ఏమైనా ఆన్సర్స్ ఏమన్నా రాస్తే కోచింగ్ సెంటర్ లో దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ కరెక్ట్ దెమ్, ఇవాల్యుయేట్ దెమ్ అండ్ గ్రేడ్ దెమ్. ఈ ఆన్సర్ కంప్లీట్ గా ఉందా, లేక ఇనాడిక్వేటా, దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ అని చెప్తాను. థర్డ్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మెంటరింగ్. మెంటరింగ్ అంటే ఈవెన్ వితౌట్ రైటింగ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ ఎ డౌట్. సార్ ఏదో ఎల్ఏసి అంటున్నారు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి కర్నల్ సంతోష్ బాబుని చంపేశారు, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. నేను ఇంతకు ముందు ఏదో ఎల్ఓసి అని కూడా విన్నాను. ఎల్ఓసి ఏమిటి, ఎల్ఏసి ఏమిటి, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏమిటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు సార్. అప్పుడు మీ మెంటర్ he will either directly answer a coaching institute లో ఉన్న mentor, or he will find out the answer and tell you. ఇప్పుడు గాల్వాన్ వ్యాలీ అంటున్నారు, ఏమిటిది? ఈ ఎల్ఏసి అనేది ఎప్పుడు ఒకలాగే ఉండదా? ఎల్ఏసి అలాగే ఉండాలి. చైనా ఏంటి, ఎవ్రీ 10 years ఒకసారి ముందుకు వస్తుంటుంది. మొన్నటి వరకు గాల్వాన్ వ్యాలీ వాజ్ నాట్ విత్ ఇన్ ఇట్స్ టెరిటరీ. దేర్ ఎల్ఏసి వాజ్ టు ద ఈస్ట్. నౌ దే ఆర్ సేయింగ్ it is to the west of the Galwan River. So ATV ante that mentor will help you. So to sum up, these days 2020 law with such high competition, it is advisable if you can afford it. It costs money, nothing is free. So if you can afford it, it's better to have one coaching until 1 year, at the end of which you take the exam. You may pass, you may not pass. You may be successful, you may not be successful. After that, you don't have to repeat your coaching. You know precisely what is the methodology to be adopted to prepare, and you follow that methodology. All that you got to do is, if you have a plan, you have to put it into action. So andike most of the successful candidates, they achieve success around the second attempt, third attempt, fourth attempt. Very few people who have been preparing right from 10th class. Yes, there is an All India first lady who is actually a Dalit, but she comes from a very good background. She is well-to-do, Delhi. So avida 10th class lone vaada amma nanantu cheppesadi, I want to be an IAS officer, nothing else. So aa process lo she realized andarlaga engineering chesthe it's a waste. So she studied in Miranda House in Delhi University law, subjects like economics, political science, history, which are useful, general. So then at the end of the BA, she finished MA, and as soon as she finished MA, first attempt, she cleared and stood first in the country. But adi eppudo once in 50-60 years jarugutundi. It's not possible for everyone to be like that. First of all, so clear-headed. 10th class lo undaga chaala mandiki emi teliyadu, UPSC ante teliyadu. Adi ippude ee stage lo mee engineering or whatever you have studied, adi ayin tarvata telisindi anukondi, then it is not too late, but it helps if you join a coaching institute. Hello sir, good evening sir. Kiran Reddy garu. Good evening. Sir, sir, నా పేరు పి కిరణ్ కుమార్ రెడ్డి సార్. ఓకే సార్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే కొంతమంది అంటుంటారు అది మంచి టాపర్స్ కే 90%, 95% ఉన్న వాళ్ళు మాత్రమే అది క్లియర్ చేయగలరు. ప్లస్ దానికి ఎన్నో గంటలు కష్టపడి చదవాలా. ఐఐటీలలో మరియు ఇతర స్టేట్లలో చదివి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళే వాటన్నిటిని క్లియర్ చేయగలరు. మనలాంటి నార్మల్ పర్సన్స్ లేదా యావరేజ్ స్టూడెంట్స్ సివిల్స్ క్లియర్ చేయలేరు. అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్, అంత ఈజీగా రాదు అని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? Number one, definitely it's one of the toughest exams in the world, not in the India, world lone. Number two, నేను 2వ క్లాసో 3వ క్లాసో నా టీచర్ చెప్పిన సరిగ్గా అర్థం కాక,
లేక అతను నాకు సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయినందువల్ల ఫెయిల్ అయ్యాను అనుకుందాం. ఇంకా అప్పటి నుంచి ఏదో సెకండ్ క్లాస్ మార్క్స్ 50%, 60%తో నేను పాస్ అవుతూ వచ్చాను. లెటర్స్ సే నా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఐ హావ్ కంప్లీటెడ్ సంథింగ్. ఇక ఈ సివిల్ సర్వీసెస్ వచ్చినప్పుడు suddenly I realized that I am interested in geography. Suddenly I realized that I'm interested in history. I realized that I'm interested in Constitution of India or India and its neighbors. So, I interest on my own. ఈ రోజుల్లో knowledge is not somebody's monopoly. నేను 20 ఏళ్ల క్రిందట ఏదో సరిగ్గా చదవలేదు అందువల్ల ఫెయిల్ అయ్యాను కాబట్టి జీవితాంతం ఫెయిల్ అవుతారని మీరు అనుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకు ఐఎమ్ నాట్ బోస్టింగ్, నేను తెలుగు మీడియంలో చదివాను. అయితే నా బెస్ట్ స్పీచ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ 1995లో ఇంగ్లాండ్లో ల్యాంకషైర్ అనే ఒక కౌంటీలో నేను ఇచ్చాను. అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. అక్కడ అంతా తెల్లవాళ్ళు, వాళ్ళ సమక్షంలో నేను చెప్పాలి. నేను చెప్పేశాను. ఒక 20 minutes మాట్లాడాను, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటండి మీరు ఇండియా నుంచి కదా వచ్చారు, నల్లగా ఉన్నారు, మీరు మాకంటే బాగా మాట్లాడుతున్నారు ఏంటి అని. నేను అన్నాను, అయ్యా నేను ఇండియన్నే, నల్లగానే ఉంటాను, సౌత్ ఇండియన్ని. అయితే నేను ఎవరో చెప్పగా విని నేర్చుకున్నది కాదు ఈ భాష. నా అంతటి నేను కష్టపడి గ్రామర్, రెన్ అండ్ మార్టిన్ అనే గ్రామర్ పుస్తకం చదివి ఎక్సర్సైజులు చేసి, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే, ఆ రోజుల్లో టీవీ లేదు, రేడియోలో BBC అని ఒకటి వచ్చేది వార్తలు, అది విని నేర్చుకున్నాను. సో మై ఇంగ్లీష్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రీజనల్ యాక్సెంట్. It will be the way a BBC reader speaks. So this is the example of what you can achieve if you are passionate about it. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అవన్నీ వస్తాయి. అలాగే నేను ఉర్దూ కూడా నేర్చుకున్నాను. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు ముస్లిం యువతతో మాట్లాడాలి అంటే తెలుగు వాళ్ళకి రాదు, ఇంగ్లీష్ కూడా రాదు, మదర్సాలో చదువుకునేవాళ్ళు. సో నేను వాళ్ళ కోసం తహ్రీర్ అంటారు దాని స్పీచ్, దానికోసం ఉర్దూ నేర్చుకున్నాను. మాట్లాడడం, ఐ కాంట్ రీడ్ అండ్ రైట్, బట్ ఐ కెన్ స్పీక్ ఉర్దూ యాజ్ ఇఫ్ ఐఎమ్ ముస్లిం, డక్కని ముస్లిం. సో ఇది ఏదో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఫెయిల్ అయ్యారు, జీవితాంతం 99% రాలేదు అంటే దట్ ఈస్ ఓన్లీ ఏ ఫాల్స్ ఇంప్రెషన్. జీవితాంతం 99% వచ్చింది, అంత మాత్రాన IAS వస్తుందంటే దర్ ఇస్ నో గ్యారంటీ. You may get it, you may not get it, because on the given day, examination రోజున మీరు ఎలా రాశారు మీ ఆన్సర్, అనలిటికల్ గా రాశారా? బికాస్ ఈ మెయిన్స్ లో పేపర్ 2, పేపర్ 3, ఏ పేపర్ అయినా 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 క్వశ్చన్లో చాయిస్ ఉండదు. మీరు యూనివర్సిటీలో 8 క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్ ఎనీ 5 అంటాడు. దిస్ ఇస్ నాట్ లైక్ అన్ యూనివర్సిటీ ఎగ్జామ్. ఇందులో పాస్ మార్క్స్ ఉండవు, ఫెయిల్ మార్క్స్ ఉండవు. ఇందులో ఉండేది ఏంటి, ఇతరుల కంటే ఎక్కువ మార్కులు వచ్చాయా లేవా, that's all they see. It doesn't matter. So మీరు ఎటువంటి సందేహం వద్దు, కానీ కష్టపడడం మాత్రం తప్పదు. వితౌట్ హార్డ్ వర్క్ and putting an average 10 hours every day in preparation, it's not possible. Nobody could clear IAS by simply saying రోజుకు అరగంట చదివేసి చేసేసాను. Those days are gone. You're talking about 1950, 1960 maybe. మాది 1973. అప్పటికి కూడా కొద్దిగా చదవాల్సి వచ్చేది, బట్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ స్టడీ. ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఎక్కువ, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ బెటర్ దెన్ ది అదర్స్. ఇట్ హెల్ప్స్ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ మెమరీ పవర్. ఒక్కసారి మనం చదివితే అది జీవితాంతం గుర్తుండే టైప్ అయితే ఈజీ. లేదు, you are not that type, you have to read it, revise it and make sure that you remember. Okay, back to Nageswara. Thank you, sir. Thank you so much, sir.
సో ఇప్పటి వరకు మనకు ఎంవి కృష్ణారావు గారు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి. సో ఇప్పుడు నేను మన యూపీఎస్సి పిసిఎం ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి సంబంధించిన సజెషన్స్ కూడా చాలా వాల్యుబుల్ ఇచ్చారు. అలాగే మన ఏకేఎస్ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టూడెంట్స్ అందరికీ కూడా యూపీఎస్సి పిసిఎం కోర్స్ బేసిక్ లెవెల్ ఫౌండేషన్ అనేది కోర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బేసిక్ లెవెల్ ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటే కనుక యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఫౌండేషన్ అసలు యూపీఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి పిసిఎం కి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు దాంట్లో ఉంటుందండి. దీనికి సంబంధించి మనం కోర్స్ అనేది ఇస్తున్నాము. ఆ కోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంతకు ముందు అనుకునే విధంగా అయితే మనకు యూపీఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అపోహ అనేది ఉండేది. సో ఫ్యాకల్టీ అంతా ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ వెళ్ళాలి, అక్కడే ప్రిపేర్ అవ్వాలి, సో ఫ్యాకల్టీ అక్కడ నుంచే ఉంటారు అని. సో అటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదండి. మనకి ఏదైతే హైదరాబాద్ లో మనం ఏకేఎస్ నుంచి చెప్తున్న కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ లో కంప్లీట్ ఢిల్లీలో మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఫ్యాకల్టీస్ చెప్తున్నారో అలాంటి ఫెసిలిటీస్ ఢిల్లీ ఫ్యాకల్టీసే మన హైదరాబాద్ స్టూడెంట్స్ కోసం శ్రద్ధ తీసుకొని కోచింగ్ ఆఫర్ చేస్తున్నాము. ఓకే, సపోజ్ మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఉండాలి అనుకుంటే కనుక మీకు ఢిల్లీ గురించి మీకు ఐడియా ఉంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో అక్కడ మన పొల్యూషన్ అనుకోండి, మరి ఉండటానికి నివాసం, మీరు ఉండటానికి ప్రాబ్లమ్స్ కానీ, అండ్ అక్కడ మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటాం. సో అకామిడేషన్ రకంగా కానీ, మనం ఆ పొల్యూషన్ కానీ, రైట్ నో ఇప్పుడు చూస్తే కనుక మనకు ఈ కరోనా ఎఫెక్ట్ కూడా మనకు ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉంది. సో ఏ ఒక్క పేరెంట్ కూడా మనం ఢిల్లీ వెళ్ళడానికి స్టూడెంట్ పంపించరు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన ఏకేఎస్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే యూపీఎస్సికి సంబంధించి ఈ కోర్స్ అందరినీ కూడా వైడ్ గా అంత చాలా విస్తృతంగా మన ఢిల్లీ ఫ్యాకల్టీ, హైదరాబాద్ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో కోర్స్ అనేది మనం ఇస్తున్నామండి. ఓకే, సో ఈ కోర్స్ లో కూడా మీకు అన్ని రకాలుగా కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. మన ఎంవి కృష్ణారావు గారు చెప్పినట్టు మీకు మెంటర్షిప్ అనేది కూడా చాలా అవసరం. ఆ మెంటర్షిప్ కూడా మన ఏకేఎస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ టెస్ట్ సిరీస్ మీరు రాసిన తర్వాత మీకు ఎవాల్యుయేషన్ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో మీ యొక్క కోర్స్ అనేది కూడా చాలా ప్రిపరేషన్ చాలా చక్కగా చేసుకుంటూ తొందరగా మనం ఒక సివిల్ ఆస్పిరెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ యూపీఎస్సి గురించి మన దగ్గర ఉన్నటువంటి కోర్స్ గురించి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా లాక్డౌన్ ఆఫర్ కోసం స్టూడెంట్స్ కోసం అని చెప్పి ₹1 కోర్స్ మీన్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి, ₹1 కాదు. సో ఏంటంటే మనకు కోర్స్ లో పేమెంట్ అనేది ఏదో ఒక రకంగా ఉండాలి కాబట్టి మీకు ₹1 అని పెట్టడం జరుగుతుంది. ఆ ₹1 కూడా డొనేట్ టు సమ్ అదర్ చారిటీస్ అండి. సో దీంతో మీకు ఆ కోర్స్ యూపీఎస్సి కోర్స్ కనుక మీరు చూస్తే మన ఏకేఎస్ ఎడ్యుకేషన్ లో బేసిక్ ఫౌండేషన్ కోర్స్, ఈ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ లో మీరు ఎన్నో అద్భుతమైన క్లాసెస్, ఎన్నో లెక్చర్స్ కానీ, మన సోషియో ఎకనామిక్ లెక్చర్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, బేసిక్ లెవెల్ ఫౌండేషన్ కంప్లీట్ గా మీకు ఈ కోర్సులు అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకు అండ్ యూపీఎస్సికి సంబంధించి మన దగ్గర మెంటర్షిప్ లో కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు ఫ్రమ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ నుంచి. ఈ కోర్స్ అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అండ్ నాకు స్టూడెంట్స్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ అండి, ఎంవి కృష్ణారావు గారు. చెప్పండి. సో ఏకేఎస్ దగ్గర నుంచి మనకు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే సివిల్స్ ఐపీఎస్ యొక్క ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, అది డిఫికల్ట్ గా ఉంటుందా, సో ఐపీఎస్ తీసుకోవడం బెటరా లేకపోతే ఐఏఎస్ వెళ్ళడం బెటరా అని అడుగుతున్నారండి. సో వాళ్ళకి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ సార్. ట్రైనింగ్ అనేది చేరిన తర్వాత ఆప్షన్ అది కఠినంగా ఉంటుందా అంటే కొంత కఠినంగా ఉండొచ్చు. బట్ ప్రతి సంవత్సరం 20-30 మంది లేడీస్ చేస్తున్నారు. సో అలాంటిది మీరు చేయలేరు అని మీకు ఎందుకు సందేహాలు వస్తున్నాయో నాకు తెలియదు. అంటే జీవితంలో మీరు ఎప్పుడూ కష్టపడలేదు, మీ బట్టలు మీరు ఉతుక్కోలేదు, మీరు ఎప్పుడు అసలు ఓ చెట్టుకి నీళ్లు కూడా పోయలేదు, ఆ టైప్ అయితే కొంచెం డిఫికల్టీ ఐపీఎస్. దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జర్షన్. సో బట్ అదర్వైజ్ యాప్టిట్యూడ్ మీకు ఏది ఇష్టం. సివిల్ సర్వీసెస్ లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది ప్రొఫెషనల్ గా. బట్ అదే మనం ఒకవేళ ఈ పోలీస్ సర్వీస్ అయితే వెరీ ఫోకస్డ్. యువర్ జాబ్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా.
బట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా వల్ల మీకు ఒక ప్రొటెక్షన్ వస్తుంది. పాలిటీషియన్స్ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ యూ. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో పాలిటీషియన్స్ కెన్ ఇంటర్ఫియర్ విత్ యూ, దే కెన్ ట్రాన్స్ఫర్ యూ వెరీ ఈజీలీ. ఈ యొక్క పోలీస్ సర్వీస్ లో యూ విల్ నాట్ బి ఈజీలీ ట్రాన్స్ఫరబుల్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ట్రాన్స్ఫర్డ్, ఆ తర్వాత మీ వచ్చిన మనిషి కొత్త లా తయారు చేయడు. దీస్ ఆర్ ఆల్ మేడ్ బై పార్లమెంట్. ఇన్ఫాక్ట్ ది ఇండియన్ పీనల్ కోడ్ వాజ్ మేడ్ ఇన్ 1861 బ్రిటిష్ వాళ్ళ టైంలో. సో ఈ రాజ్యాంగాన్ని మార్చలేడు అతను, కొత్తగా వచ్చిన వాడు ఈ నేర చట్టాన్ని మార్చలేడు. సో వాట్ కెన్ యూ డూ? యూ కెనాట్ రియలీ డూ యాజ్ ది పాలిటీషియన్ ప్లీజెస్. సో అందువల్ల there are some advantages in the police service. If you have a difference of opinion with a politician, you will be the winner, not he, because the law gives you that protection. If you are in the Indian Administrative Service, if there is a difference of opinion between you and the politician, especially the ruling party, then the probability of the politician emerging as a winner is more. But otherwise, it is all left to the aptitude, not give interest to. Somebody is interested in taxation. So, okay, you become an income tax officer. They're all getting the same salary. Everybody gets the same salary. Everybody retires at 2,25,000. Very clear. Next question. నాగేశ్వరరావు గారు. బాస్ ఇంకా ఉన్నాయా బాస్ మీ సైడ్ నుంచి? మీ తరఫు నుంచి ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? హలో, గుడ్ ఈవినింగ్. హలో చెప్పండి సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఏకేఎస్ నుంచి మాట్లాడుతున్నానండి. మన స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి ఇంకొక క్వెరీ ఉంది సార్. ఇది జనరల్ గా వీళ్ళు స్టూడెంట్స్ వస్తున్నప్పుడు మనకు వచ్చే క్వెరీస్ ఎలా ఉంటాయంటే, ఈ కెరీర్ అనేది ఏదైతే మనకు ఐపీఎస్ కెరీర్ అనేది ఉందో, ఈ ఐపీఎస్ కెరీర్ అంతా కూడా చాలా టఫెస్ట్ గా ఉంటుంది. ఫేస్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ గా ఉంటాయి. ఆ ఫేసింగ్ సంబంధించి మనకు ట్రైనింగ్ లో ఏదైనా సపరేట్ గా ఇస్తారా? దీనికి ఎగ్జాంపుల్ గా మీ కెరీర్ లో మీరు ఫేస్ చేసినటువంటి 2 ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలరా కృష్ణారావు గారు? Of course, right now it is not possible because we have very limited time. Training, definitely, it's a 2.5 year training, and Babu, they will certainly give you all kinds of case studies. Ye case lo, ye ur lo, let us say Uttar Pradesh lo, oka aada ASP or aada sub collector, Durga Shakti Nagpal sub collector ame. So aavad ela handle chesindi, inkekkado evaro handle chesaru. So there will be lots of case studies. You are going to be fully prepared to face ఈ 2.5 సంవత్సరాలు అన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వచ్చిన తర్వాతే యుల్ బి గివెన్ వాట్ ఈస్ కాల్డ్ అన్ ఇండిపెండెంట్ ఛార్జ్. అంటే ఓ జిల్లాలో 1/3 వంతు మీకు ఇచ్చేస్తారు, దానికి మీరు ఇండిపెండెంట్ గా చేస్తారు. సేమ్ ఇస్ ద కేస్ ఇన్ ఐఏఎస్. వాళ్ళ ట్రైనింగ్ కూడా 2.5 సంవత్సరాలు. సబ్ కలెక్టర్ అనే ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వడానికి ముందు వాళ్ళకి 2.5 years రకరకాల ట్రైనింగ్లు అవి ఇస్తారు. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎప్పుడో ఏదో అవుతుంది మన కెరియర్ లో 20 ఏళ్ల తర్వాత అని. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కి మనం ప్రిపేర్ అవ్వకుండా, పరీక్ష కూర్చోకుండా, ఉద్యోగం తెచ్చుకోకుండా భయపడి మానేయడం బుద్ధిహీనత. దేర్ ఇస్ నో నీడ్ టు వరీ అట్ ఆల్. ది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ యూ. చెప్పాను ఆర్టికల్ 311. అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ మూడింటి గురించి సెపరేట్ ఆర్టికల్ కాల్డ్ 312 that deals only with IAS, IPS and Indian Forest Service. ఈ 3 సర్వీసుల గురించి ఒక ప్రత్యేకించి అధికరణ ఒకటి ఉంది, ఆర్టికల్ ఉంది 312. సో డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. దీస్ ఆర్ ఆల్ ప్రివెన్షన్ అండ్ ఇమాజినరీ. ఇవేం జరగవు. సార్ అయ్యా ఎవరు? ఐపీఎస్ కి మెడికల్ స్టాండర్డ్ ఏంటంటే, చాలా మంది మీరు ఎస్ఐ కానీ ఇటు కానీ చూస్తున్నప్పుడు అప్పట్లో మమ్మల్ని మీ పర్సనాలిటీ లేదు పోలీసు దానికని డిస్కరేజ్ చేసేవాళ్ళు. డిస్కరేజ్ చేసేది బహుశా బయట వాళ్ళు. యూ హ్యావ్ టు గో త్రూ దట్ టెస్ట్. ఇందులో మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఈ సివిల్ సర్వీసెస్ లో ఎవరైతే ఈ పర్సనాలిటీ టెస్ట్ క్లియర్ చేస్తారో,
ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా అక్కడే అవుతాయి. యూపీఎస్సీలో ధోర్పూల్ హౌస్, షాజహాన్ రోడ్. మరో రోజున సఫ్దర్జంగ్ హాస్పిటల్లో దే విల్ టెస్ట్ యూ, నీ ఐసైట్ ఎలా ఉంది, నీకేమైనా జబ్బులు ఉన్నాయా, అవి ఏమీ లేకపోతే యూ విల్ బి క్లియర్. ఎవరో ఏదో అన్నారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను రోడ్డు మీద, ఒక ఆయన అంటాడు నీ మొఖం నువ్వే ఐపీఎస్ అయ్యా అంటాడు. అంత మాత్రాన అతని అభిప్రాయం సేమ్ యాజ్ యూపీఎస్సీకి అభిప్రాయం అని నేను ఎలా అనుకుంటాను? సో దట్స్ ఓకే, అది అలా అంటారు. దెర్ ఇస్ అ మినిమం హైట్ 5 feet 6 inches ఉండాలి హైట్. అలాగే చెస్ట్ లో ఎక్స్పాన్షన్ అని అంటారు, అంటే ఊపిరి పీల్చుకుని వదిలేయాలి. వదిలేసినప్పుడు దానికంటే పీల్చుకున్నప్పుడు ఒక 2 inches ఎక్స్ట్రా ఉండాలి. సో ఇది ఐఎమ్ షూర్ ఎనీ ఆర్డినరీ పర్సన్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ స్టాండర్డ్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లెస్ దాన్ 5 feet 6 inches, then of course you can become an IAS officer. IAS officer you can be, if you are 3 feet, you can become an IAS officer. Not only IAS, income tax, any service. The only service which has a height restriction, that means you have to be above 5 feet 6 inches, is the Indian Police Service. Adi kaapothe inkoti, what is so great about it? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుంటూరు మల్లికార్జున, మీ ప్రశ్న అడగండి సార్. సార్ ప్రిపేర్ అయ్యే విధానం అంటే మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కొంచెం చెప్తారా సార్? మనం చెప్పాడు కదండి, అప్పుడు వినలేదా? చెప్పాడు. నేను చెప్తాను. మధ్యలో యాడ్ అయ్యాను సార్. సార్ థ్యాంక్ యూ అండి. పర్వాలేదు, డోంట్ వరీ. సార్ రికార్డ్ There are two ways. ఒకటి, you join a coaching center. వాళ్ళు మీకు ఖచ్చితంగా చెప్తారు వాట్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ ప్రిపేరింగ్ అని. ఒకవేళ యూ డోంట్ వాంట్ టు జాయిన్ a coaching center, there are a number of free online web channels ఉంటాయి. There are so many of them. సో మీరు అవి చూస్తే మీకు చెప్పేస్తారు వాళ్ళు ఎలా చేయాలి. మూడు, మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే అతనికంటే ఓ అరగంట ఎక్కువ ప్రిపేర్ అయితే యూ విల్ బి సక్సెస్ఫుల్, బికాజ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్. ఓకే, సో మీకు సందేహం నివృత్తి అయిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు, మీరు చాలాసేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేశారు. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ బై అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్, గ్రూప్ లో అందరికి. సార్ ఇక్కడ పవర్ లేదు, సో అందుకే వెబ్ క్యామ్ ఓపెన్ చేయలేదు సార్. నో ప్రాబ్లం. సార్ ముందుగా సార్ నా డౌట్ వచ్చేసి ఏంటంటే సార్, స్టార్టింగ్ బేసిక్స్ అంటే ఏ లెవెల్ నుంచి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సార్? ఇప్పుడు చెప్పాడు సార్, క్లియర్ చెప్పాడు. మళ్ళీ చెప్తానండి. చంద్రశేఖర్ గారు పాపం ఆయనకి కరెంట్ లేదు కాబట్టి వినిపిస్తోందా చంద్రశేఖర్ గారు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. రైట్. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి అప్లికేషన్ ఇంకా కాల్ ఫర్ చేయలేదు, ఎందుకంటే ఈ ప్రిలిమ్స్ October 4th అవుతాయి. దాని తర్వాత కొత్తవి వస్తాయి, ఇప్పుడు ఏం లేదు. తర్వాత పోయిన సంవత్సరంలో ఎగ్జామ్స్ వాటికి పర్సనాలిటీ టెస్ట్లు నడుస్తాయి ఇంకొక నెలలో. సో డోంట్ వరీ, యూ హ్యావ్ ఎనఫ్ టైం. యూ కెన్ టేక్ ది ఎగ్జామ్ ఇన్ 2021. అప్పటికి బహుశా జూన్ లోనో ఎప్పుడో జరగచ్చు ఇది. మీరు అంతవరకు ఫస్ట్ చేయవలసింది న్యూస్ పేపర్ చదవాలి. మీ ఇష్టం, ఈనాడు చదువుతారా, సాక్షి చదువుతారా, లేక ద హిందూ చదువుతారా, లేక సమ్మత న్యూస్ పేపర్ చదువుతారా, లేక ఇంటర్నెట్ లో చాలా ఎడిషన్స్ వస్తాయి, టైమ్స్ ఆఫ్ ఇండియా. మీ ఇష్టం, ఎన్నిగా చదవాలి. ఎందుకు చదవాలి అంటే అసలు యూ షుడ్ గెట్ యూస్ టు వాట్ ఈస్ ఇండియా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన యొక్క ఎకానమీ ఎలాంటిది, మన వేరియస్ నేషనల్ స్కీమ్స్ ఏమున్నాయి. సో అలాగ రకరకాలుగా ఉంటాయి. యూ హ్యావ్ టు బికమ్ ఫెమిలియర్. అది ఒకటి. ఇక రెండు, యూపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి పాత క్వశ్చన్లు చూడండి. ఆ పాత క్వశ్చన్లు చూసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు అని. మూడు, ఇది ఏది నాకు తెలియదంటే NCERT బుక్స్ క్లాస్ 12th వరకు ఉంటాయి, క్లాస్ 7th to 12th. అవి కొనుక్కుని మీ ఇష్టం వచ్చిన క్లాసు చదువుకోండి. దట్ విల్ బి ఎ గుడ్ బిగినింగ్. సో అందులో గుప్తుల యుగము, గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాసో లేక మొఘల్సో, మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ లైక్, యూ రీడ్ ఇట్. దట్ విల్ బి ఎ గుడ్ బిగినింగ్. ఆ తర్వాత మీరు ఒకవేళ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ చేరాలి అంటే చేరండి, లేదు అంటే సర్టన్లీ యూ ఫాలో దట్ వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ లో అవి ఉంటాయి, వాటిలో మీకు నచ్చింది ఫాలో అవ్వండి. ఐఎమ్ షూర్ యూ విల్ బికమ్
వెరీ ప్రొఫిషియంట్. అండ్ అప్పుడు ఇంకా రోజు రోజుకి మీరు ప్రిపరేషన్లు మోర్ అండ్ మోర్ సీరియస్ గా చేస్తారు. సార్ చెప్పింది 100% ఫాలో కండి. చాలా కరెక్ట్ గా ప్రాక్టికల్ చెప్తున్నాడు సార్. దయచేసి ఫాలో కండి. ఓవర్ టు అండ్ అలాగే నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మనకు ఎవరైతే క్వశ్చన్ అడిగారో ఆ స్టూడెంట్ చెప్పండి, ఏకేఎస్ నుంచి మనం ఇస్తున్నటువంటి యూపీఎస్సి పీసీఎం కోర్స్ అనేది బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఒకసారి తీసుకోమనండి. అండ్ అది ఎన్సీఆర్టీ సంబంధించి మనకు సివిల్ సంబంధించిన కోర్స్, అది డెఫినెట్ గా తనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో ఆ కోర్స్ అనేది తను తీసుకోమనండి. అలాగే అది టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై ఏకేఎస్ఐఎస్. చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. వీఆర్ సపోర్టింగ్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. మీరందరూ కూడా నీడీ డిజర్వింగ్ పీపుల్ అందరూ కూడా జాయిన్ కాండి. విల్ లెర్న్ దిస్. ఓకే సార్. సార్ చాలాసేపు 1 అవర్ స్పెండ్ చేశారు. శశాంక్ నాగరాజ్ గారు ఫర్ క్లోజింగ్ రిమార్క్స్. అండ్ మాట్లాడండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ కృష్ణప్రసాద్ సార్ అండ్ నాగేశ్వరరావు గారు. అండ్ ఇప్పుడు మనకు అండ్ కోర్సెస్ గురించి తీసుకుంటే కనుక మనకు ఆల్రెడీ మనం కోర్సెస్ గురించి చాలా డిస్కషన్ చేయడం జరిగింది. మనం ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు కానీ, అండ్ అలాగే ఏకేఎస్ నుంచి మనకు లాస్ట్ ఇయర్ తీసుకున్నా కానీ రిజల్ట్స్ కూడా మనకు టాప్ 50లో టాప్ 20 రావడం జరిగింది. సో యూపీఎస్సీ కానీ మనకు అన్నింటిలో కూడా రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన ఏకేఎస్ఐఎస్ నుంచి. సో ఫర్దర్ అండ్ లాక్డౌన్ సంబంధించి ఇప్పుడు మీరు లాస్ట్ లో చెప్పినటువంటి కోర్స్ ఏదైతే నేను ఇనిషియేట్ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంది, ఆ కోర్స్ అనేది కూడా చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. అందరినీ తీసుకోమని చెప్పొచ్చండి మనం. అది బేసిక్ గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన కోర్సు ఈ యూపీఎస్సీ పీసీఎం ఫౌండేషన్ కోర్స్ అండి. అందరూ కూడా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయొచ్చండి, ఇక్కడే కాకుండా ప్రస్తుతము మనము లైవ్ లో ఫేస్బుక్ లో 9,732 మంది లైవ్ లో చూస్తున్నారండి. అండ్ ఇట్ విల్ గో టు 9,50,000 యూట్యూబ్ ఛానల్ వెళ్తుంది. అందరు కూడా మీరు చెప్పేది ఏకేఎస్ ఆఫర్ చేస్తున్నారు. ఒక యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, జస్ట్ లెర్న్. అండ్ సార్ కృష్ణారావు సార్ ఎంతో సేవలు అందించారు. వారు ఎంతో మంది జనానికి, ఎంతో మందికి వారు ఆదర్శంగా మా అందరి అభిమానం, వాళ్ళందరికి అభిమానులు మేమందరం కూడా. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంపాక్ట్ ఫౌండేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంవి కృష్ణారావు గారు థ్యాంక్ యూ సార్. ఆశీర్వాదాలతో ఏకేఎస్ఐఎస్ నుంచి తెలుగు వాళ్ళు ఈ ఫీల్డ్లో రావాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీఆర్ క్లోజింగ్ దిస్ డే వండర్ఫుల్ సెషన్ విత్ ఎంవి కృష్ణారావు సార్, డీజీపీ గారు. సో ఫ్రెండ్స్, మనము క్లోజ్ ఇట్. సో జై హింద్, జై భారత్, భారత్ మాతా కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్.